మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. I know. Then go. What? Then go. అన్ని ఉన్నాయి. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మా జనరేషన్కి ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జన ఆల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. నా పేరు లక్ష్మీ భారతి సార్, కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి అప్లై చేశాను సార్. ఉంటే అది ఉమెన్ కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్ కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. లాస్ట్ కి అదే వాళ్ళందరూ వచ్చేసారమ్మా నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, వాళ్ళందరూ వచ్చేసారమ్మా నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఇంకా నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్ లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్ లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయర్ ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికల్, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి చేసే వాళ్ళవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం అదృష్టవంతులయ్యా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈరోజు చెప్పాలి. అటువంటి నాయకులు ఉన్న చోట, అటువంటి నాయకత్వం పనిచేస్తున్న చోట దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. I know. Then go. What? Then go. ఈ రోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు?